రూల్స్ అందరికీ ఒకేలా ఉండవురా. కొంతమంది రూల్స్ రాస్తారు, మరికొంతమంది ఆ రూల్స్ని తస్కరిస్తారు. అబ్బా, ఏముంది భయ్యా ఆ డైలాగు. ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో తస్కరీ చూసి వస్తున్నా. ఇంకా ఆ సౌండ్స్ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇమ్రాన్ హష్మీని ఇలాంటి ఒక గ్రిప్పింగ్ క్యారెక్టర్లో చూసి చాలా రోజులైంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇంట్లో కూర్చుని చూస్తున్నప్పుడు కూడా అదే ఇంటెన్సిటీ ఫీలయ్యాను. అసలు ముంబై ఎయిర్పోర్ట్లో జరిగే ఆ స్మగ్లింగ్ మాఫియా ఏంటి, అది మన కళ్ల ముందు ఎలా జరుగుతుంది అనేది చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. స్టోరీ విషయానికొస్తే అర్జున్ మీనా, ఇమ్రాన్ హష్మీ ఒక పవర్ఫుల్ కస్టమ్స్ ఆఫీసర్. ఎయిర్పోర్ట్లో జరిగే డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ని ఆపడమే తన పని. కాని ఆ స్మగ్లింగ్ వెనుక ఉన్నది బడా చౌదరి అంటే శరత్ కేల్కర్ అనే ఒక పెద్ద ముఠా నాయకుడు. ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, ఆ చేజింగ్ సీన్స్, అదే ఈ సిరీస్ కథ. ఫస్ట్ హాఫ్ అంటే మొదటి 3 ఎపిసోడ్లైతే రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది భయ్యా. ముఖ్యంగా ఆ ఎయిర్పోర్ట్లో స్మగ్లర్లను పట్టుకునే సీన్లు చాలా రియలిస్టిక్గా తీశారు. నీరజ్ పాండే మార్క్ స్పెషల్ ఆప్స్ వైబ్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఎక్కడా అనవసరమైన డ్రామా లేకుండా పాయింట్కి వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో కథ కొంచెం సీరియస్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళి ఆ స్మగ్లింగ్ నెట్వర్క్ని ఎలా డిస్మాంటిల్ చేశారు అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. సస్పెన్స్ని లాస్ట్ వరకు మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికొస్తే ఇమ్రాన్ హష్మీ ఈజ్ ఆన్ ఫైర్. అర్జున్ మీనా రోల్లో ఆయన సెటిల్డ్ యాక్టింగ్ అదిరిపోయింది. బాడీ లాంగ్వేజ్లో ఆ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. విలన్గా శరత్ కేల్కర్ వాయిస్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. అమృతా ఖాన్విల్కర్, జోయా అఫ్రోజ్ కూడా వాళ్ల రోల్స్లో బాగా సెట్ అయ్యారు. డైరెక్షన్ గురించి చెప్పాలి. నీరజ్ పాండే గారు మళ్లీ తన ఫామ్ని నిరూపించుకున్నారు. స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంది, ఎక్కడా లూప్ హోల్స్ కనిపించలేదు. మేకింగ్ వాల్యూస్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. టెక్నికల్గా చూస్తే ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. 7 ఎపిసోడ్స్ అయినా ఎక్కడా బోర్ కొట్టదు. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ ఆ స్మగ్లింగ్ వరల్డ్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. ఇక మ్యూజిక్ అండ్ బీజిఎం సీన్లని వేరే లెవెల్కి తీసుకెళ్లాయి. పాజిటివ్స్: ఇమ్రాన్ హష్మీ అండ్ శరత్ కేల్కర్ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్ స్మగ్లింగ్ ఆపరేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే, నీరజ్ పాండే గ్రిప్పింగ్ డైరెక్షన్, క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ బీజిఎం. నెగటివ్స్: అక్కడక్కడ టెక్నికల్ డీటెయిల్స్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. స్లో పేస్డ్ ఇన్వెస్టిగేషన్ నచ్చని వాళ్లకి కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించవచ్చు. ఫైనల్ వర్డిక్ట్: మీకు క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు ఇష్టమైతే తస్కరీని అస్సలు మిస్ అవ్వకండి. ఇమ్రాన్ హష్మీ మార్క్ యాక్షన్ అండ్ నీరజ్ పాండే మేకింగ్ కోసం ఇది ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి హ్యాపీగా చూసేయండి. రేటింగ్ 4/5. గ్రిప్పింగ్ స్టోరీ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం. మరి మీకు ఈ సిరీస్లో ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.